ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రులు విమర్శనాస్త్రాలను సంధించారు. రాష్ట్రాలను నిధులు ఇవ్వకుండా మోదీ పైశాచికంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మోదీ తెలంగాణలో పోటీ చేస్తారని అంటున్నారట అని వెల్లడించారు. మోదీ తెలంగాణలో పోటీ చేస్తే ఓడిస్తామని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. మరో మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ కేసీఆర్ పేరు వింటేనే మోదీకి మంట అని వ్యాఖ్యానించారు. మోదీ చెప్పేవన్నీ దొంగ మాటలేనని అన్నారు. తెలంగాణను అంధకారంలోకి నెట్టాలని ప్రధాని సహా కేంద్ర మంత్రులు పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇక కేసీఆర్ నాయకత్వం ఏపీలో కూడా ఉంటే బాగుంటుందని అక్కడ ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ అంటే ఏపీ వాళ్లకు గిట్టదని ప్రచారం చేసే వాళ్లకు ఇటీవల ఏపీ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం చెంపపెట్టు వంటిదని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లా చౌల రామారం గ్రామం వద్ద నిర్మించిన వేర్ హౌసింగ్ గొడవలను ఇవాళ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ఈపై వ్యాఖ్యలు చేశారు. నేను గుజరాత్ ను బ్రహ్మాండంగా వెలుగులలో నింపేసిన, నాకు అవకాశం ఇస్తే ఈ దేశాన్ని మొత్తం కూడా వెలుగులతో నింపుతా, కరెంటు నిమిషం పోకుండా చేస్తా. ఇంకొకటి, కాంగ్రెస్ మొత్తం ఈ దేశాన్ని ముంచుతుంది, మొత్తం ఈ దేశ ప్రజల సంపదలను దోసుకపోయి వేరే దేశాలలో బ్యాంకులో దాచిపెట్టుకుంటుంది, లక్షల కోట్ల రూపాయలు దాచిపెట్టున్నాయాడా. మీరు నాకు అవకాశం ఇస్తే ఆ దొంగలు దొరకబడతా, ఆ డబ్బులు మొత్తం మన దేశానికి తెస్తా, తెచ్చి నేను దాచిపెట్టుకోను, మొత్తం మీరు ఈ దేశంలో ఉన్న పేద ప్రజల బ్యాంకులలో మీ ఖాతాలలో వేస్తా, మనిషికి 15 లక్షల రూపాయలు వస్తాయి, ఇవన్నీ మీకే పంచుతా అని చెప్పాడు. మూడవది, ఈ దేశంలో 25 కోట్ల మంది యువతి యువకులు వీళ్ళందరికీ పని కల్పించి ఈ దేశాన్ని అద్భుతమైన స్వర్గలోకం చేస్తా, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా. ఈ మాట మనం అంటలేము. ఇవాళ 2014 ముందు మోడీ గారు 1000 ఊర్లలో ఉపన్యాసాలు ఇస్తూ చెప్పిన మాటలు ఇవి. ఇక్కడ ఉండే వనరులను అద్భుతమైనటువంటి రీతిలో సద్వినియోగం చేసుకొని ప్రపంచానికి అందించేటువంటి శక్తి సామర్థ్యాలను మనం ప్రదర్శించాలి. అది ఒక దీర్ఘకాలిక వ్యూహంతో, ఒక విధానపరమైనటువంటి ఆలోచనతో, ఒక మార్గదర్శనం చేసి భారతదేశంలో ఉండేటువంటి రాజకీయ వ్యవస్థలో మార్పు తేవడం ద్వారానే సాధ్యమైతే తప్ప ఇంకోలాగా కాదు. అందుకోసమే ఇవాళ తెలంగాణ వ్యవసాయం విస్తరించడమే కాదు, తెలంగాణ వ్యవసాయం కోట్లాది మందికి ఉపాధి అవకాశాన్ని పెంచింది. ప్రత్యక్షంగా పరోక్షంగా 2,40,00,000 మందికి ఈ రాష్ట్రంలో 50 నుంచి 60% మంది ప్రజలు ఈ రంగం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ